వీడియోలో మనం మ్యాథమెటిక్స్ 2Bలో ఉన్న ఒక ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఇక్కడ 18th నెంబర్ క్వశ్చన్ చూసుకుంటే సేమ్ ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్న ఈ క్వశ్చనే. సో కొన్ని సార్లు ఈ నెంబర్తో అంటే ఈ నెంబర్తో క్వశ్చన్స్ అనేది రావచ్చు. కొన్నిసార్లు నెంబర్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు, కానీ ఈ మెథడ్ ప్రాబ్లం అయితే కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంది. సో కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది 7 మార్క్స్ కాబట్టి ఇది మీకు పాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీ సర్కిల్లో ఎవరైనా ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3.4 3, 2, 1, 4. సో ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం సర్కిల్ లెసన్లో ఈ సర్కిల్ని అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, సో సర్కిల్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. సో జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ చేయాలంటే మనకు కొన్ని స్టెప్స్ అండ్ రూల్స్ అనేది ఉంటాయి. సో ఇక సాల్వ్ చేద్దాం. సో సొల్యూషన్ అని పెట్టి సో గివెన్ దట్ సో పాయింట్స్ ఏంటి, సో పి అని పెట్టి నేను 3, 4 అండ్ 3, 2, 1, 4. సో ఇవైతే మనకి ఇచ్చిన పాయింట్స్. సో ఈ సొల్యూషన్ సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, సో సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే మనకు దాని యొక్క జనరల్ సొల్యూషన్ అనేది కావాలి. సో మనం సర్కిల్ లెసన్లో ఏ ప్రాబ్లం చూసుకున్నా జనరల్ సొల్యూషన్ ఆఫ్ సర్కిల్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో కాబట్టి దాని ద్వారా మనం ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ రాద్దాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ చూసుకుంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇదే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, సో సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ రాసుకుందాం. సో ద x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని మనకి ఇచ్చిన పాయింట్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో ప్రాబ్లం అయితే అయిపోతుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఈ ఫస్ట్ 3,4ని ఇందులో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకు ఎక్స్ అండ్ ఇది వై. సో ఇదేమో 3 ఏమో ఎక్స్ అనుకోవాలి అండ్ 4 ఏమో వై అనుకోవాలి. సో జస్ట్ ఎక్కడ ఎక్స్ ఉంటే ఎక్కడ వై ఉంటే అక్కడ మనం ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో ఫస్ట్ 3,4 చేద్దాం. సో 3,4 చేస్తే ఎక్స్ అంటే 3 కాబట్టి 3² ప్లస్ 4² ప్లస్ 2, జీకి వాల్యూ తెలియదు కాబట్టి మనం ఎక్స్, సో gx కాబట్టి ఎక్స్ అంటే 3 ప్లస్ 2fy అంటే 4 ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు 3² అంటే 9 ప్లస్ 16 ప్లస్ 6g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు 0. అండ్ దీన్ని సాల్వ్ చేస్తే సో 6g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు -25. సో ఇప్పుడు దీన్ని నేను ఆర్డర్లో రాశాను. అంటే ఫస్ట్ g రావాలి, దాని తర్వాత f రావాలి, దాని తర్వాత c రావాలి. అండ్ 9 + 16 25ని రైట్ సైడ్ తీసుకెళ్తే -25. సో దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగానే మిగతా ఈ 2 పాయింట్స్ని కూడా సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో అది కూడా ఇప్పుడు తొందరగా చేసేద్దాం. సో 3,2 సో 3² ప్లస్ 2² ప్లస్ 2gx అంటే 3 ప్లస్ 2fy అంటే 2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఇదేమో 9 అవుతుంది. 4 ప్లస్ 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఆర్డర్లోకి రాస్తే 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు -13. సో దీన్ని ఈక్వేషన్ 3. సో ఇప్పుడు మనం 3,2ని కూడా సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం. సో దాన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాను. అండ్ నెక్స్ట్ 1,4. సో దీన్ని కూడా సో 1,4 అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1² ప్లస్ 4² ప్లస్ 2gx అంటే 1 ప్లస్ 2fy అంటే 4 ప్లస్ c ఈక్వల్స్ టు 0. అండ్ రిమైనింగ్ 1 ప్లస్ 16
అండ్ ప్లస్ 2g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు 0. అండ్ ఇప్పుడు దీని ఆర్డర్లోకి రాస్తే 2g 8f ప్లస్ c ఈక్వల్స్ టు -17. సో దీన్ని ఈక్వేషన్ 4 అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం పాయింట్స్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసేసాం సో జనరల్ ఈక్వేషన్లో. సో అప్పుడు మనకు 2, 3, 4 సో ఈ 3 ఈక్వేషన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేయాలి. సో అప్పుడు మనకు ఏదో ఒక వాల్యూ సో జీనో ఎఫ్నో వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 అండ్ 3 సో దీన్ని సాల్వ్ చేస్తే ఫస్ట్ రాసుకుందాం. సో ఈక్వేషన్ 2ని 3ని రాసుకొని అప్పుడు సాల్వ్ చేద్దాం. సో 6g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు -25. అండ్ నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూసుకుంటే 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు -13. సో దీన్ని కూడా రాసుకుందాం. సో 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు -13. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో జస్ట్ సింబల్స్ అనేవి చేంజ్ చేస్తే ఈ c కూడా క్యాన్సిల్ అయిపోతుంది, 6g కూడా క్యాన్సిల్ అయిపోతుంది. బట్ 2 ప్లసెస్ ఉన్నాయి కాబట్టి మనం సింబల్ అనేది చేంజ్ చేయాలి. సో ఈ సర్కిల్స్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏ సింబల్ అయినా చేంజ్ చేసేయచ్చు. అంటే ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకుంటాం, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఇప్పుడు చూసుకుంటే ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్. సో ఇది ప్లస్ 6g ఇది -6g. సో ఇవి రెండు క్యాన్సిల్. సో రిమైనింగ్ ఎంత 8f మైనస్ 4f. సో అప్పుడు అది 4f, అది కూడా ప్లస్ 4f అండ్ ఈక్వల్స్ టు -12. సో f ఈక్వల్స్ టు -12/4. సో f ఈక్వల్స్ టు -3. సో 4 1 4 3. సో ఇప్పుడు మనకు చాలా ఈజీగా f వాల్యూ అయితే వచ్చేసింది. సో అండ్ నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 3 అండ్ 4ని సాల్వ్ చేస్తే మనకు ఇంకో వాల్యూ అంటే g వాల్యూ వచ్చేస్తుంది. 4 వాల్యూ వచ్చింది అండ్ నెక్స్ట్ మనం g వాల్యూ ఫైండ్ చేయాలి. సో సేమ్ దాన్ని కూడా 3 - 4. సో ఈక్వేషన్ 3 - 4. సో ఇప్పుడు ఈక్వేషన్ 3ని 4ని సాల్వ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగానే. సో ఈక్వేషన్ కూడా రాసుకుందాం. 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు -13. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్. సో ఫోర్త్ ఈక్వేషన్ 2g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు -17. సో ఇదేమో థర్డ్ ఈక్వేషన్ అండ్ ఇదేమో ఫోర్త్ ఈక్వేషన్. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇస్ దీనిలాగానే. సో ఎక్కడైనా క్యాన్సిల్ అయితే సింబల్ చేంజ్ చేసేయాలి. సో ఇక్కడ సింబల్ చేంజ్ చేస్తే c క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో అప్పుడు cc క్యాన్సిల్ అవుతుంది అండ్ సో ఇవి క్యాన్సిల్ అవ్వగానే కట్ అవుతాయి. అంటే 6g మైనస్ 2g అంటే 4g అండ్ ఇక్కడేమో -4f అండ్ ఈక్వల్స్ టు ఇక్కడేమో +4. సో పెద్ద సింబల్ ప్లస్ కాబట్టి 4. సో ఇప్పుడు మనకు ఒక చిన్న క్లూ అయితే వచ్చేస్తుంది. ఐడియా ఏంటంటే f వాల్యూ మనకు తెలుసు. సో f ఈక్వల్స్ టు -3. సో g వాల్యూ కావాలంటే మనకు ఈ ఈక్వేషన్లో f ప్లేస్లో f వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే g వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను f వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు 4g మైనస్ 4 f అంటే -3 ఈక్వల్స్ టు 4. సో 4g సో ఇదేమో ప్లస్ 12 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 3 12 ఈక్వల్స్ టు 4. సో అప్పుడు 4g ఈక్వల్స్ టు ప్లస్ 4 మైనస్ 12. సో అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది? సో జస్ట్ 4g. సో 4 మైనస్ 12 ఈక్వల్స్ టు -8. సో g ఈక్వల్స్ టు -8/4. 4 1 4 2. సో g ఈక్వల్స్ టు 2. సో సింపుల్. సో f వాల్యూ ఫైండ్ చేసుకున్నాం అండ్ g వాల్యూ కూడా ఫైండ్ చేసుకున్నాం. అది కూడా f వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి g వాల్యూ ఫైండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు f వచ్చింది, సో ఇక్కడ g వచ్చింది అండ్ f వాల్యూ వచ్చింది. బట్ c వాల్యూ తెలియాలి. సో c వాల్యూ తెలియాలంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో c వాల్యూ తెలియాలంటే ఇక్కడైనా సో ఏ ఈక్వేషన్లోనైనా మనం ఈక్వేషన్ 2, 3, 4 సో ఈ 3 ఈక్వేషన్లో ఏదో ఒక చిన్న ఈక్వేషన్ సింపుల్గా సాల్వ్ అయ్యే ఈక్వేషన్ చూసుకొని దాంట్లో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే f అండ్ g వాల్యూస్ని అప్పుడు c వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేనేం చూస్ చేసుకుంటున్నానంటే
ఏదో ఒకటి. సో ఏది చేసినా అదే వాల్యూ ఉంటుంది, బట్ ఇది. సో థర్డ్ ఈక్వేషన్ చూస్ చేసుకుంటున్నా. 6g అండ్ ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్స్ టు -13. సో g వాల్యూ అంటే -2 ప్లస్ 4f వాల్యూ అంటే -3 ప్లస్ c ఈక్వల్స్ టు -13. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే ఇదేమో -12 అవుతుంది, ఇదేమో -12 అవుతుంది, ప్లస్ c ఈక్వల్స్ టు -13. సో ఈ -12 -24 అండ్ 24ని రైట్ సైడ్ తీసుకెళ్తే +24. సో c ఈక్వల్స్ టు -13 ప్లస్ 24. సో c ఈక్వల్స్ టు ఎంత 11. సో ఎస్, c ఈక్వల్స్ టు 11. సో ఇప్పుడు ప్రాబ్లం మొత్తం 99% అయిపోయింది కూడా. సో మనకు f వాల్యూ, g వాల్యూ అండ్ c వాల్యూ కూడా ఫైండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జనరల్ ఏదైతే ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉందో ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయాలి. f వాల్యూ, g వాల్యూ, c వాల్యూ అయితే అయిపోతుంది. 7 మార్క్స్ అనేది మనకు వచ్చేస్తాయి. సో x వాల్యూ మనకు తెలియదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో x² ప్లస్ y² ప్లస్ 2 g అంటే -2 అండ్ x ప్లస్ 2f అంటే -3 y ప్లస్ c అంటే 11 ఈక్వల్స్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేసేయడమే ఇక. x² ప్లస్ y² సారీ ఇక్కడ 2 × 2 -4x ప్లస్ -6y ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. సో దీన్ని మళ్ళీ ఆర్డర్లోకి రాద్దాం. సో ఆర్డర్లోకి రాస్తే సారీ అంతే. సో x² ప్లస్ y² మైనస్ 4x 6y ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. సో ఇదేనా, సో ఇదే. సో ఈ రెండు ఒకటే. సో ఇక్కడ వరకు రాస్తే మీకు 7 మార్క్స్ అనేది గ్యారంటీగా వచ్చేస్తుంది. సో ఇదే ఈ ప్రాబ్లం, అండ్ ఇలా ఇంకొన్ని ప్రాబ్లం కూడా నెక్స్ట్ వీడియోలో సాల్వ్